అందరికీ నమస్కారం. నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి. మా బాబు ఈ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి సభకు నమస్కారం. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరీర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్. మీ బాబు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు మైక్ పెట్టుకోమ్మా. అదే సార్, పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర. 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే బాగుండిద్ది అంటే వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఉంది సార్. అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్. కాదమ్మా, మీ భర్త ఏం చేస్తాడు? పెయింటింగ్ చేస్తారు సార్. పెయింటింగ్ చేస్తాడు. నువ్వేం చదువుకున్నావమ్మా? నేను 10th చదువుతున్నాను సార్. ఆయన కూడా 10th క్లాస్. ఇద్దరు? అవును సార్. ఓకే, మీ అబ్బాయి కూడా ఇప్పుడు 10th వచ్చాడు? అవును సార్. ఒకే అబ్బాయా? ఇద్దరు బాబులు సార్. ఇద్దరు బాబులు. అదేమ్మా, ఇప్పుడు నువ్వు ఇద్దరు పిల్లలను కూర్చొని పెట్టి ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడన్నా మాట్లాడారు మీరు? మాట్లాడుతున్నాను సార్. ఎప్పుడు మాట్లాడారు? ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు. ఉన్నాడు ఎక్కడ మీ వాడు? ఉన్నాడు సార్. ఎక్కడ? పేరు పెట్టి పిలు. ఎక్కడ? పేరు పెట్టి పిలు. అఖిల్. పరిగెత్తారా? ఎక్కడున్నావు? రారా. వచ్చే పరిగెత్తుకుంటూ వచ్చామ్మా. పరిగెత్తారా? వాళ్ళ రన్ రన్. మైక్ ఇవ్వండి. మైక్ ఒకటి ఇవ్వండి అడికి. రారా. నీ పేరేంటి మా? అటు వాళ్ళు. నీ పేరేంటి? అఖిల్. అఖిల్. ఏంటి మీ అమ్మ అడిగింది? ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మీ అమ్మ నాన్న నీతో కూర్చొని అడిగారా ఏమవుతావు పెద్ద అయినాకని? అడిగారా? అడిగారు సార్. ఎన్నిసార్లు అడిగారు మా? చాలా సార్లు అడిగారు సార్. ఏం చెప్పావు నువ్వు? పోలీస్ అవుతానన్నాను సార్. అవుతా అన్నావా? ఏంటి పోలీస్ కావాలని ఎందుకు అనుకున్నావు? నీకు తెలిసిన వాళ్ళు పోలీసులు ఉన్నారా? దగ్గర పెట్టుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా పోలీసులు ఉన్నారా? లేరు సార్. మరి ఎందుకు కావాలనిపించింది? ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏంటి చెప్పు, నువ్వు వండుకుని చెప్ప. ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం. ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత. సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే, తల్లి తండ్రి పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరూ పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు గాని మీ పిల్లలు గాని. ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ తల్లి తండ్రి పిల్లల్ని కరెక్ట్గా గాని ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలుంటాయి. మీరు అది చేస్తానే ఉండాలి. వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మ నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావా? కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. పూర్తిగా వింటాను. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావా? అది చేస్తా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. Thank you so much, sir. Draw. School Management Committee member, Srimati
ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్.